హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఆల్మోస్ట్ ఇవాళ నుంచి అందరి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి. మా పిల్లలకైతే ఒక 10 డేస్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ డే నుంచే 2 పూటలు అనమాట బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి లేజీగా ఉండడం, లేట్గా లేవడం, ఎప్పుడు భోంచేస్తామో, ఎప్పుడు టిఫిన్ అవుతుందో మనకే తెలీదు. అంటే లేట్‌గా లేవడం వల్ల భోజనం చేయవలసిన టైంలో టిఫిన్ చేయడం, అలా టైమింగ్స్ మారిపోతాయి కదండీ. మళ్ళీ ఇవాళ నుంచి యథావిధిగా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ పొద్దున్నే లేవడంతోనే ఇంట్లో హడావిడిగా ఉంటది. మా ఇంట్లో రోజు హడావిడి 10 డేస్ నుంచి ఈ హడావిడి 10 డేస్ నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట. డైలీ 5:30కి లెగుస్తానండి. లెగిసిన తర్వాత కిచెన్‌లోకెళ్ళానంటే 7:30కి బయటకొస్తాననమాట. ఇంకా లేచిన దగ్గర నుంచి హడావిడే ఇంకా. ముందే లెగడం, ఇల్లు తుడుచుకోవడం, ఇంక ఇవన్నీ అందరూ చేసుకునేవే కదా. పిల్లలు స్కూల్‌కి వెళ్ళే వరకు ఇంకా హడావిడి టైము. టిఫిన్ చేయడం, చట్నీలు చేయటం అవి. ఇవాళైతే నిన్న ఇడ్లీ చేశానండి. ఇడ్లీ పిండి కొంచెం మిగిలితే దాంట్లో మైదా పిండి, కొద్దిగా పెరుగు వేసి రాత్రే కలిపేసి ఉంచేసుకున్నాననమాట బజ్జీలు వేద్దామని. అలా వేసుకుంటే పొద్దున్న ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది. మనం వంట సోడా కూడా వేయనవసరం లేదు. ఒకవేళ కొంచెం గట్టిగా వస్తాయనుకుంటే మీరు వేసుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇంక నేను వెయ్యను. నిన్న నైటే నేను కొంచెం ఇడ్లీ పిండిలో మైదా కలిపేసి ఉంచేసుకున్నాననమాట. చక్కగా నానుంది పొద్దునకి. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసైతే బజ్జీలు వేద్దామని ఇంకా రెడీగా ఉన్నాననమాట. చట్నీకి అది వేపేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో మళ్ళీ ఆనియన్స్ వేసుకుని సాల్ట్ అది వేసేసాను కదండి. కలిపేసుకుని చిన్న అటు పునుగులు కాదు, ఇటు మైసూరు బజ్జీ కాదు, అటు ఇటు కాకుండా చిన్న సైజులో వేసుకుంటే బాగుంటాయి. దానికన్నా ముందు ఇది టిఫిన్‌కి అనమాట. దానికన్నా ముందు బంగాళదుంపలు పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాను. పిల్లలకి బాక్స్‌లోకి బంగాళదుంప కుర్మా చేస్తే ఒకళ్ళు తినరండి, ఫ్రై చేస్తే ఒకళ్ళు తినరు. అటు ఇటు కాకుండా ఉడకబెట్టేసి నిమ్మకాయ పిండి తాలింపు వేస్తారు కదా, అలా చేయమన్నారండి. అలా చేయటానికైతే బంగాళదుంపలు ఉడకబెట్టేసి పైన పీల్ అయితే తీసేస్తున్నాను. అవి ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదండి. చట్నీకి తీసేసాను కదా, బజ్జీలు కూడా వేసేస్తున్నానమాట. చక్కగా ఇలా చిన్నవి వేసుకుంటే తినడానికి బాగుంటాయి. ఎక్కువ పెద్దవి వేస్తే చూసిన వెంటనే హెవీగా అనిపిస్తుంది కదా. ఇలా చిన్నవి అయితే తినడానికి బాగుంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా చిన్న బజ్జీలా వేసేసుకుని అయితే చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుని ముందు టిఫిన్స్ పెట్టాను. వాళ్ళు టిఫిన్ తినేలోపు మనం లంచ్కి బాక్స్లో పెట్టడానికి రెడీ చేసేసుకోవచ్చు కదా. ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఎప్పుడైనా ముందు టిఫినే వేసేస్తానమాట. పొయ్యి దగ్గరికి రాగానే, వంటగదిలోకి రాగానే ముందు రైస్కి బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత టిఫిన్కి ప్రిపేర్ చేసుకొని కొంచెం రైస్ నానిన తర్వాత అప్పుడు ఇంకా అన్నం పెట్టేస్తానమాట. ఇంకా అక్కడ బజ్జీలు అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు కూరకి రెడీ చేసుకోవాలి కదా అని చెప్పి బంగాళదుంపలు ఉడికిపోయినాయి, చల్లారిపోయినాయండి. చక్కగా వీటిని మెత్తగా మొత్తం దగ్గరగా స్మాష్ చేసేసుకుంటున్నాను. అంటే ఒక పేస్ట్లా చేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బజ్జీలు కూడా అయిపోయినాయి. పొద్దున్న హడావిడి అంతా ఇంత ఉండదండి, మామూలుగా ఉండదు. పిల్లలు వెళ్ళే వరకు టీ పెట్టానంటే పొద్దున్న టీ దగ్గర నుంచి మళ్ళీ టీ వరకు, అంటే వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత టీ తాగేవాళ్ళు టీలు, పాలు తాగేవాళ్ళు పాలు తాగుతారు కదా, మళ్ళీ ఇంకోసారి టీ పెట్టే వరకు ఆ స్టవ్ ఆన్లోనే ఉంటుందన్నమాట. ఇంకా బజ్జీలు అయితే అయిపోయినాయి. దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. మనం వండేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ మనం బంగాళదుంప బాగా పేస్ట్లా చేస్తాం కాబట్టి తొందరగా కలవదనమాట. ఇలా వేసేసుకుని చక్కగా చేతితో కలుపుకుంటే మనకి ముక్కలకి ఆ పేస్ట్కి, బంగాళదుంప ఆ పేస్ట్కి బాగా పడుతుందనమాట. ఇంకా సాల్ట్ వేసుకున్న అవసరం లేదండి. కూరకి ఎంత సాల్ట్ పడుతుందో సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసానమాట. ఇంకా టిఫిన్ పెట్టడానికైతే రెడీ చేస్తున్నాను. ప్లేట్లో టిఫిన్ పెట్టి చట్నీ వేసి ఇచ్చేస్తున్నాను. నా కొడుకు అయితే పొద్దున్నే వెళ్ళిపోయాడండి. 5:30కే ట్యూషన్కి వెళ్ళిపోయి అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళిపోతాడనమాట. కాబట్టి వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. రెండు కలిపి పంపించేస్తే ముందు వెళ్ళిన వెంటనే టిఫిన్ తినేసి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తింటాడనమాట. ఇటు పిల్లల్ని పంపించే హడావిడిగా ఉంటాం కాబట్టి ఇంకా మనకి ఇంట్లో పనే సరిపోతుంది. లెగిసిన వెంటనే బయట పని, ఇంట్లో పని ఇవన్నీ చూసుకొని మనం ఫ్రెష్ అయ్యి అప్పుడు వంటగదిలోకి వచ్చినప్పటికే చాలా టైం అయిపోతుంది. కాబట్టి నేనైతే డైలీ ఇంకా పూజ హడావిడి పెట్టుకోనండి. పూజ సెక్షన్ ఇంకా ఆ డ్యూటీ మా వారిదే. రోజు ఆయనే చేసుకుంటారనమాట పూజ. ఓన్లీ ఫ్రైడే మాత్రమే నేను అన్నీ సర్దేసి ఉంచుతారు ఆయన. ఎందుకంటే నాకు దేవుడి వంట దగ్గర నాకు కుదరదు కాబట్టి నేను వంట రూమ్లో ఇవన్నీ చూసుకుంటాను.
పిల్లలకి బాక్స్ ఇవన్నీ సర్దుతాను కాబట్టి పూజ సామాన్లు అన్నీ కడిగేసి ఉంచేస్తే ఆ దేవుడి దగ్గర అన్నీ సర్దేసి పువ్వులై పెట్టేస్తే అప్పుడు నేను పూజ చేసుకుంటాను అనమాట. ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే. మిగతా రోజుల్లో అయితే ఆయనే పూజ దగ్గర అయితే మా వారే చూసుకుంటారు. నార్మల్గా పిల్లలకి లేనప్పుడైతే ఇంకా నేనే చూసుకుంటాను అనమాట. ఇంకా ఇది అది అక్కడో చెయ్యి ఇక్కడో చెయ్యి వేయటం నాకు ఇష్టం లేదు. ఒక్కొక్క రోజు పొద్దున్నే లెగిస్తే అయిపోతుంది, ఫ్రెష్ అయ్యి తొందరగా ఫ్రెష్ అవుతుంది. ఒక్కొక్క రోజు స్నానం చేయటం అది కుదరదు కదండి, కొంచెం లేట్గా లేవచ్చు, ఒక్కొక్క రోజు అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి డైలీ పూజ మాత్రం మా వారిదే. అయినా ఇంట్లో డైలీ పూజ కూడా మగవారు చేసుకుంటేనే మంచిదంట. ఇంకా ఇంకా డైలీ దీపారాధన ఆయనదే. కింద పూజ, షాప్లో పూజ, పైన పూజ ఇవన్నీ చూసుకుని వచ్చినప్పటికీ నేను ఇంకా టిఫిన్తో రెడీగా ఉండాలన్నమాట. ఇంకా టిఫిన్ తిన్నారంటే ఇంకా ఆయన ఆగరు. మనం బాక్స్ సర్దేసి రెడీగా ఉంచడం అనమాట. ఇంక వెళ్ళే వరకు ఇంత హడావిడిగా ఉంటుంది. ఇంతకుముందు అయితే పిల్లలిద్దరూ ఒకే చోట కాబట్టి టైమింగ్స్ ఒకేలా ఉండేవి. ఇప్పుడు మారిపోయారు కాబట్టి అసలు టైమింగ్స్ కుదరట్లేదండి. ఎప్పుడు ఒకరికొకరు వెళ్ళేటప్పుడు టైమింగ్స్ కుదరవు, వచ్చేటప్పుడు టైమింగ్స్ కుదరవు. కొంచెం ఎక్స్ట్రా డ్యూటీ అనమాట ఈయనకి. ఇంకా పిల్లలు ఎదిగే కొద్దీ అలాగే ఉంటుంది కదండి. ఫస్ట్ నర్సరీ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఒక 10th వరకు మాత్రమే ఇంకా మనకి కలిసి వెళ్ళడం రావడం. మాకైతే 8th దాటిన తర్వాతే ఇంకా టైమింగ్స్ మారిపోయినాయి అనమాట. మా పాప 8th దాటిన తర్వాతే ఇంకా హయ్యర్ క్లాసెస్ కాబట్టి టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఇంకా మా పాప కూడా క్యారేజీ పెట్టేస్తాను. మా వాడికి టిఫిన్ పెట్టాలి కదా, మా బాబుకి టిఫిన్ బజ్జీ వేసేసి చిన్న బాక్స్లో చట్నీ వేసేసి అయితే ఉంచేసాను. బంగాళదుంప ఫ్రై చేశాను కదండి, ఫ్రైలో వీడికి ఏ కూర వండినా పెరుగు ఉండాలి కాబట్టి వీడికి పెరుగు తింటాడు. మా పాప ఏమో పెరుగు తినదు. దానికైతే నార్మల్గా రైస్ పెట్టేసి బంగాళదుంప కూర పెట్టేసి ఇచ్చేసాను. వీడికి పెరుగు లేకపోతే అన్నం తినడు అనమాట. ఇలాంటి ఫ్రైస్ అంటే ముందే పెరుగు కావాలి, లేదా రసం అన్నా పెట్టేదాన్ని. ఇవాళ ఏంటంటే మజ్జిగ చారు చేశాను అనమాట. ఎందుకంటే థర్స్డే కాబట్టి ఒక పూటే మధ్యాహ్నం భోజనమే అనమాట. సాయంత్రం అందరం టిఫిన్సే తింటాము కాబట్టి మజ్జిగ చారు, బంగాళదుంప ఫ్రై ఒక్క పూటకి మాత్రమే ఇంకా వండాను అనమాట. కూరలు అయ్యిను ఇదిగోండి. కూర అయితే ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకా నాకు టైం లేదు కాబట్టి ఒక ఎక్కువసేపు వెయిట్ చేయకుండా నిమ్మకాయ పిండేసి బాక్స్లో సర్దేశాను. అప్పటికే ఒక పక్కన వీడియో షూట్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చేయాలి కాబట్టి చాలా టైం పట్టేసింది అనమాట. 7:30 దాటిందంటే ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. టైం సెట్ అవ్వదు. ఇంకా మా పాపని దింపి అక్కడ మా బాబుకి మళ్ళీ బాక్స్ ఇచ్చి ఇవన్నీ చేయాలి కాబట్టి మళ్ళీ టైం క్లాస్కి వెళ్ళే టైం అయిపోతే టిఫిన్ తినడానికి టైం ఉండదు కాబట్టి హడావిడి. చక్కగా బాక్స్ అన్నీ సర్దేసి వాటర్ బాటిల్, స్పూన్ అవన్నీ పెట్టేశాను. ఇది మా పాపదనమాట బాక్స్. ఇంకా తను మజ్జిగ చారు కానీ పెరుగు కానీ ఏమీ తినదు కదా, తనకు ముందు బాక్స్ సర్దేసేసి ఉంచేసాను. మా ఓడికైతే ఇదిగోండి మజ్జిగ చారు అయితే వేసి ఇచ్చేసాను అనమాట. చక్కగా బజ్జీలు, చట్నీ అన్నీ సర్దేసి ఓ బాక్స్లో మజ్జిగ చారు వేసేసి రైస్ పెట్టేసి కర్రీ పెట్టేసి అయితే క్యారేజీ అయితే సర్దేసి ఇచ్చేసానండి. ఇంత హడావిడి అనమాట. లెగిసిన దగ్గర నుంచి బాక్స్ క్యారేజీలో పెట్టి వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసి ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి వెళ్ళి మా పాపకి జడేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బయటికి అడుగు పెడితే అప్పుడు అమ్మయ్య అనుకోవాల్సిందే. అప్పుడు వరకు కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా టైము ఉండదు. మీరు చెప్తే నమ్మరు, ఎన్నోసార్లు టీ పెట్టుకుంటాను కానీ తాగనండి. ఎందుకంటారా, టీ పెట్టుకుని తాగుదాం అనుకుంటాను, ఈలోపు ఏదో ఒక పని వస్తుంది, చల్లారిపోతుంది. మళ్ళీ వేడి చేసుకుంటాను, మళ్ళీ ఏదో పని వస్తుంది, చల్లారిపోతుంది. సరేలే కొంచెం టైం ఉంది కదా, కూర అన్నం పొంగేలోపు కూర్చొని టీ తాగుదామని కూర్చొని టీ తాగుతానండి. టైం అయిపోతుంటే కూర్చొని టీ తాగుతున్నావు, లేట్ అయిపోతుంది కదా అని ఒక పక్క నుంచి అరుపులు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు ఎదురైనాయో మీకు కూడా ఇలా జరుగుంటుందా? జరుగుంటే చెప్పండి మరి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.